మీరందరూ ఇంకా నా సొంతగా ప్రార్థన చేయండి. దేవుని కృప అనేది మనం ఏం చేయలేదు. మన ఆలోచన లేదు, దేవుని ఆలోచన లేదు. మనం ఏదో చేయాలనుకుంటాం, కానీ ఆ దేవుని కృప, దేవుని ఆలోచన ఏంటంటే మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో చివరి సమయం వరకు కూడా మనం ఎవరిని పట్టుకుండడం దేవుడు మనల్ని కంపల్సరీ. అదైతే అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి, దేవుని గురించి వెయిట్ చేయాలన్నమాట. ఎవరికైతే ఏ సమయం ఏది ఇవ్వాలో అది ఇస్తారు. అదేంటంటే శ్రద్ధ కలిగి ఉండాలి మన దేవుడు. ఉన్నప్పుడు అది మనకు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామం పేరట ఈ గృహంను కట్టుకున్నటువంటి కుమారి స్వామి గారు, నిర్మలా గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను చూసినటువంటి రెవరెండ్ డాక్టర్ కోటేశ్వరరావు గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే రెవరెండ్ బంగారాజయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే లంక అనిల్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ దినాన మీ మధ్య ఉండటం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఈ శుభకార్యంలో దేవుడు పాల్గొనేటువంటి అవకాశాన్ని నాకు అనుగ్రహించారు. అయితే మీకు చెప్పే 2 శుభవచనాలు ఏంటంటే, ఒకటి 127వ కీర్తనలో ఒక మాట ఉన్నది. ఆ మాట ఏంటంటే, మొట్టమొదటి మాట, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము యెహోవా పట్టణము కాపాడని యెడల దాన్ని కావలి కాయవారు వేడుకొని ఉంటారు. యెహోవా ఒక ఇల్లు కట్టించాడు. ఇలాంటి ఇల్లు కాదు, ఆ ఇంట్లో అందరూ ఇల్లు కట్టుకునేలా కట్టించాడు. ఒకటి పైన దానికి ఏముంటుంది అంటే ఇలాంటి పిల్లలు ఉండవు అమ్మా. ఇలాంటి పిల్లలు ఒక ఇల్లు కట్టుకోవాలి, చాలా పిల్లలు కావాలి. ఆ ఇల్లుకి ఎక్కడ పిల్లలు లేకుండా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఆకాశం దానికి ఎటువంటి సపోర్టు ఉండదు. తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో చూసిన ఎక్కడ సపోర్ట్ అనేది లేకుండా కింద పునాది ఎక్కడ నీటి మీద వేసాడు. ఇది ఆశ్చర్యం. దాని మీద మనము ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం. ఆ ఇల్లు ఆయన కట్టిస్తే ఇప్పుడు దాని మీద మనము ఆయన ఇంట్లోంచి వచ్చే వెలుగు తట్టుకోవడానికి ఎవరు కూడా తట్టుకోలేదు. ఆ ఇంట్లో ఒక దీపాన్ని పెట్టాడు ఆయన, 2 దీపాలు పెట్టాడు. అదేంటంటే పగటి నేరుటకు ఒక జ్యోతి, రాత్రి నేరుటకు 2 జ్యోతి. ఆ పగటి నేల జ్యోతి నుంచి వచ్చేటువంటి సూర్య కాంతిని తట్టుకోలేము మనం. దాని నుంచి కాపాడుకోవడం కోసమే ఈ ఇల్లు కట్టుకుంటున్నాం. ఆయన ప్రకృతిలోంచి వచ్చేటువంటి చలి గాని, ఎండ గాని, వర్షం గాని మనము తట్టుకోవాలి. ఈ శరీరాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ ఆయన కట్టిన ఇంట్లో మనము ఈ ఇల్లుని నిర్మాణం చేసుకున్నాం. యెహోవా ఇల్లు కట్టించిన యెడల ఆయన కట్టించాడు కాబట్టి ఇక్కడ మనం ఇల్లు కట్టించాం. దాంట్లో మనం కట్టుకున్న గృహంలో ఈ శరీరానికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కాపుదల కావడం కోసం ఇల్లు కట్టించుకున్నాం. ఆ ఇల్లు కట్టించాడు. ఇప్పుడు ఆయన చేత ఈ ఇల్లు మనము కట్టుకున్నాం దేవుడిచ్చినటువంటి అనుగ్రహాన్ని బట్టి. అయితే ఆ ఇంట్లో ఈ ఇల్లు కట్టుకున్నటువంటి ఈ ప్రయాసంతో కట్టుకున్నారు. ఈ ఇంటిని మనం ఓపెన్ చేసుకున్నప్పుడు మాస్టర్ గారు ఒక కృతజ్ఞతా వాక్యాన్ని చదివి లోపలికి వచ్చాం. ఏం చదువు మనము? మీ తలలు పైకెత్తుకున్నాండి. 118వ కీర్తన చదివామా? చూద్దాం మాట. 118వ కీర్తనలో ఆ మాట ఏమిటంటే, గుమ్మములారా మీ తలలను పైకెత్తుకునుడి. తర్వాత ఏమున్నది?
నేను వాటిలో ప్రవేశించి మీరు వాటిలో ప్రవేశించినట్లు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం లోపలికి వచ్చాం. అయితే లోపలికి వచ్చినటువంటి మనం నిర్మలా కుమార్ గారు మాట చెప్పారు, మేము ఒక్కరమేనండి దేవుని నమ్ముకున్న వాళ్ళము, మా బంధుమిత్రులు కానీ ఎవరో నమ్ముకోలేదు అని నేను చెప్పాను. దాన్ని బట్టి మీకు వారికి మీకు నెమ్మది, వాళ్ళకి రక్షణ కావాలి. మీకు నెమ్మది కావాలి, వారికి రక్షణ కావాలి. అయితే అలాగూ చేయాలంటే మీకు దేవుడు ఈరోజు ఒక మాట నాకు చెప్పమని ఏం చెప్పాలంటే నేను సెల్ ఫోన్ తిరిగేస్తాను, అయితే ఇది అది కాదు బాబు. లాస్ట్ వాటిని ఒక మాట ఆయన చెప్పమన్న మాట ఏంటంటే 122వ కీర్తన 6వ వచనాన్ని మీకు తెలియజేయమన్నట్టుగా నా హృదయం యొక్క ప్రేరణ. ఆ విధంగా చేసినప్పుడు ఇది మీరు రాసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడ ఈ ప్రార్థన మీరు ఈ గృహంలో తప్పక చేయవలసినదిగా నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆ మాట చూడండి. యెరూషలేము యొక్క క్షేమము కోసము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఆ తర్వాత నీ ప్రాకారంలో నెమ్మది కలుగును, నీ నగరంలో క్షేమముండును. ఇంట్లోకి వచ్చిన మీకు నెమ్మది కావాలంటే ఇక్కడ ఏం కావాలి? ప్రార్థన మీరు చేయాలి. ఆ ప్రార్థనలో ఏముండాలి? ఇక్కడ ఇదే సీక్రెట్. ఆ ప్రార్థనలో ఏముండాలి? యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు మీకు క్షేమం ఉండాలి. ఏం చేయాలంట? యెరూషలేము కోసము ప్రార్థన చెయ్యాలి. మీ ప్రాకారంలో నెమ్మది ఉంటుంది. ప్రాకారం అంటే ఏంటి? గోడ, ప్రొటెక్షన్ గా కట్టుకునేటువంటి గోడ. ఇప్పుడు మనకి గోడలన్నీ ఎందుకు కట్టుకున్నాము? ఇక్కడ నెమ్మది కావాలంటే ఇంటి లోపల ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన లేని ఇల్లు చాలా ప్రళయంగా ఉంటుంది. మీరు ద్వితీయోపదేశ కాండంలో ఉంటారు, 8వ అధ్యాయంలో ఏముంటది అంటే మీరు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు, ఎదుపుకి వెళ్ళినప్పుడు కూడా చుట్టుగానే కాదు, మీరు వెలుపుకి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం పెట్టుకోవాలి. మీ ఇంట్లో ఒక వాక్యము లేకపోతే బైబిల్ అక్కడ పెట్టుకోకపోయినా ఎక్కడ ఉండాలి? మీరు హృదయంలో ఉండాలి. బైబిల్లో వాక్యాన్ని తప్పక మీరు చదవాలి. అప్పుడు ఏమవుతుంది? మీకు దీవెన కలిగించాలి. అలాగే లోపలికి వచ్చినప్పుడు కూడా మీరు దీవించబడతారు. అప్పుడు ఇంట్లో నెమ్మది ఉంటుంది. అలాగే మంచి జాబ్ వచ్చింది, అక్కడ కూడా చాలా ప్రళయం ఉంటుంది. జాబ్ చేయడం అనేది మహా యుద్ధంతో సమానం. ఊరికినే కాదు. నాకు ఒక సోదరుడు తెలుసు, ఇక్కడ వెల్డింగ్ పని చేసుకునేవాడు. ఆయనకి అటెండర్ ఉద్యోగం వచ్చింది. వెళ్ళన్నాడు, బలవంతంగా వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు ఆయన క్యాష్వేర్, కెనరా బ్యాంక్ క్యాష్వేర్ అయిపోయాడు. అక్కడ 62,000 జీతం ఇప్పుడు అయింది. మీకు ఏం చెప్తుందంటే సిస్టర్ ఉద్యోగం వచ్చిందని చెప్పారు. అక్కడ యుద్ధంగా ఉంటుంది ఆఫీస్లో, మామూలుగా కాదు. మన పైకి వస్తుంటే ఊరుకోరు పక్కోళ్ళు. టిఫిన్ చిన్న అక్కడ పక్కన చూస్తారు, భోజనం చేసిన కాడ పక్కన చూస్తారు, చాలా ఎది వేసినట్టు చూస్తారు. అది ఆ విషయం నాకు చెప్పాడు ఆయన. 3 బ్యాంకులు మారాడు. మొన్నే ప్రమోషన్ వచ్చింది. కోట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అదే ఈ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆయన క్యాష్ పేరు కదా ఇవ్వాలి. ఆయన్ని అదో లాగం చూస్తాడు. అందరూ చూడలే, అయ్యా ఇట్లా ఉంది. 10,000 తేడా వచ్చేసింది. ఇప్పుడు మేనేజరే పక్క సరిపేశాడు. ఈయన ఎట్లా దావని, అయ్యా ప్రార్థన చేయండి సార్, నాకు ఉదయం నెమ్మది లేదు. ఎందుకంటే నెమ్మది కలర్లో వచ్చేస్తుంది. ఏం చేయాలి దాన్ని అక్కడి నుంచి సస్పెండ్ చేయాలి. లేదు, అవి 2,000 ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి, ఎక్స్ట్రా ఇంకో 3,000 ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి, ఇంకో అవన్నీ వచ్చేసినాయి. 9,000 వచ్చి ఇంకో 1,000 అవ్వదంట. రాత్రి ఫోన్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొన్న 5 రోజుల క్రితము వాళ్ళందరూ బిర్యానీ తెచ్చుకున్నారంట. ఏరుగా తినిపోయారంట. ఆ మేడం తీసుకొచ్చి స్వయంగా ఆయన తింటుంటే, మీరు వైట్ అన్నం తింటున్నారు కానీ ఈరోజు బిర్యానీ తిందని ఆమె చేతితో ఉంటించిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కేవలం ప్రార్థన చేశాడు ఆయన, అంతే. మీ ఆఫీస్లో నెమ్మది ఉంటుంది మీరు ప్రార్థన చేసుకుని వెళ్తే. మీ ప్రాకారంలో నెమ్మది ఉంటుంది. అది ఎవరికంటే అది మీకే కాదు, మీ పిల్లలకు కూడా. ఇంకొక మాటని నేను చెప్పి ముగించేస్తాను. 115వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూడండి. 115వ కీర్తన 13వ వచనం. 13 పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. భయం అనేది కావాలి, దేవుని నమ్మితేనే కాదు.
మందరం దేవుడిని నమ్మం కదా. ఎవరు నమ్మరు దేవుడిని? నమ్ముతారు. కానీ దేవుడు మిమ్మల్ని నమ్ముతున్నాడా? మీ ఇంట్లో అద్భుతం జరగాలన్నా, మీకు మేలు జరగాలన్నా దేవుడు మిమ్మల్ని నమ్మాలి. అర్థమైనా? అందరూ నమ్ముతారు. ఇలాగ అనుకునే అందరూ చాలా రకాలుగా నమ్ముతాడు. ఈ భక్తికి వంకతే అట్లేదు. ఏం చేయాలంటే దేవుడు, అప్పుడు మీ ఇంట్లో అద్భుతం జరుగుతుంది, మీకు స్వస్థత జరుగుతుంది, మీకు ఆశీర్వాదం. ఏం చెప్పారు? మొదట కొద్దిగా ఉంటుందంట, తుదకు మహాభివృద్ధి. ఎక్కడి నుంచి? ఆయన మిమ్మల్ని నమ్మినప్పుడు. మీరు నమ్మడం కాదు, మనం నమ్మడం కాదు, ఆయన నమ్మాలి. అబ్బా నా బిడ్డ మమ్మల్ని ఆయన పిలిచాడు, ఆయనకి నమ్మకంగా మా ప్రార్థన మీకు ఆశీర్వాదం కావాలంటే మమ్మల్ని ఆయన నమ్మించిన పని మేము నమ్మకం చేస్తే మేము చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే నేను చెప్పే మాట అంటే ఇక్కడ 4వ మాటగా ఇంకొక మాట నేను తెలియజేసి ముగించేస్తాను. చూడండి 118 కీర్తన మొట్టమొదటి వస్తువు ఏముందంటే యెహోవా దయాళుడు. మీరు ఏం చేస్తారు? ఆయన మీరు ఎలాంటి వారైనప్పుడు కూడా మీరు నమ్మి నమ్మకంగా ఉంటుంటే ఆయన మీ మీద ఏం చేస్తాడో దయ చూపెడతాడు. కఠినాత్ముడు కాదు ఆయన. ఆయన దయ పొందుకున్నవాడిగా మనం. ఆయన దయ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా. అందుకని ఏం చేయాలి? ఆయన దయ చూపించినప్పుడు ఏం చేయాలి? కింద వస్తుందో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఏముంది? ఆయన కృప నిరంతరము నిలిచిందని ఇశ్రాయేలీయులందరూ అందురుగాక. ఎదురేదే కాదు, మనం కూడా ఎప్పుడుంటాం? ఆయన కృప ఎలా ఉంటుంది? ఇలా వచ్చి తగిలిపోతా ఎలా ఉంటుంది? నిరంతరం నిలిచి ఉంటాం. మీ పిల్ల తరాలు ఉంటుంది. ఆయన తప్పిస్తున్నాడు 3-4 ఉంటుందంట, ఆయన దిగిస్తున్నాడ తరాలు ఉంటుందంట, 1000 తరాల వరకు. కాబట్టి మన దేవుడు ఈ యుగమందు రాబోయే యుగమందు కూడా ఆయన మనకు దేవుడికి ఉన్నాడు. ఆయన నిత్య చర్చ దేవుడు, యుగ యుగములు దీవించే దేవుడు. మనం నమ్మకంగా ఆయనకి ఎల్లప్పుడూ ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లోపలికి రావాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బయటికి వెళ్ళాలి. నీ ఇంట్లో ఏం చేయాలి? ఇందాక చెప్పాను, మాకు ప్రార్థనా గదిలో తప్పకుండా ఉండాలి. ప్రార్థనా గదిలో ప్రార్థన జరుగుతున్నప్పుడు మీకేముంటది? మీకు మీ పిల్లలకి ఏముంటది? నెమ్మది ఉంటుంది. మీరు కోరుకున్నట్టుగా మీ బంధువులకి రక్షణ కూడా దొరుకుతుంది. ఆ రక్షణ ఇచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇందాక చదివారు, అందరూ నిరాకరించిన రాయి మూలకి ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అందరికీ కూడా, మేము ఒక్కడికే కాదు అందరికీ ప్రభు అని అపోస్తల కార్యాలు 10:36 చెప్పబడుతుంది. ఆ రక్షణ మీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మీరు ఆశిస్తున్న వాళ్ళందరికీ ఆ రక్షణ వస్తుంది, ఆ నెమ్మది కూడా వస్తుంది. అట్టి నెమ్మది వస్తుందని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను అంటున్న మాట 118:6 యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. నరులు నన్నేమి, అప్పుడు నరులు ఎన్ని చేసినా మిమ్మల్ని ఏమి కూడా, ప్రార్థన జరుగుతుంది కదా, మీకు ఏమి కూడా ఆ నెమ్మది మీకు కలుగుతుంది, ఇంకేమంటే అభివృద్ధి కూడా మీకు కలుగుతుంది. ఈ రెండు కలిగినప్పుడు మీరు ఏం చేస్తారు? సంతోషంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంట్లో నిలిచి ఉండాలని యెహోవా పేరట మీకు తెలియజేస్తూ యేసుక్రీస్తు రక్షణ మీ అందరికీ కలుగును గాక ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మంచి వస్తుంది. థ్యాంక్ యూ. ఈడ పెట్టేసారు. నాన్న మన చెప్తూ వచ్చిన
అవును ఇప్పుడు డిసెంబర్ వచ్చారు రండి పండగ